హలో హాయ్ అండి. నేను మీ బాలని. గోంగూర పచ్చడి అయితే వేడి వేడి అన్నంతో భలే ఉంటుంది అసలు. ఆకులన్నీ ఒలిసేసుకొని నీట్గా వాష్ చేసి పక్కలో ఉంచేసుకోవాలి. తర్వాత అయితే ఒక ప్యాన్ ఉంచేసుకొని ఆయిల్ వేసుకొని ఒక 2, 3 వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు తరుక్కున వేసేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవంతా మంచి బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపేసుకోవాలి. అందులోనే కరివేపాకు కొద్దిగా వేసేసుకొని వేపుకోవాలి. మంచి బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపుకొని ప్లేట్లో తీసేసి పక్కలో ఉంచేసుకోవాలి. తర్వాత అదే పెన్లో ఆయిల్ వేసేసుకొని గోంగూరంతా అందులో వేసేసుకోవాలి. తర్వాత పసుపు, రాళ్ళు ఉప్పు వేసేసుకొని గోంగూరని అయితే బాగా వేపుకోవాలి. గోంగూర అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒలుసుకోవడం అంతే కొద్దిగా లేటు. ఇలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మిరపకాయలు అంతేసి అదొక 2 అయ్యాక సెకండ్ గోంగూర అందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ ఉంచేసుకొని పోపు వేసుకోవడానికి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తరుక్కున్నది, వడిము, కరివేపాకు, పసుపు, ఇంగువ అంతా వేసేసుకొని వేపి